బ్యాక్ టు న్యూస్. నయీంను పోలీసులు వాడుకున్నారు. ఇది వాస్తవం. పోలీసులు బయటకు వచ్చి చెప్పినా చెప్పకపోయినా నయీంని వాడిన విషయం బట్టబయలైతోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అండ్ ఎస్బీఐ అధికారులు నయీంను వాడుకున్నట్లు మాజీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మాజీ చీఫ్ తివారీ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. నయీం పోలీసులు వాడుకున్నారంటున్న తివారీతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. నయీం పెంచి పోషించింది ఎవరు? నయీంను పెంచి పోషించింది పోలీసులే అని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులకు లభ్యమైనాయి. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే నయీం జైలు నుంచి లొంగిపోయిన తర్వాత జైలుకి వెళ్ళి తిరిగి బయటపడిన తర్వాత అక్కడున్న అప్పుడు సీనియర్ అధికారులు కావచ్చు, ప్రస్తుతానికి రిటైర్ అయిన అధికారులు మాతో ఉన్నారు. సార్ తివారీ సార్, చెప్పండి, మీ టైంలో అతను లొంగిపోవడం జరిగింది, జైలుకి వెళ్ళాడు, ఆ తర్వాత ఉన్న పొజిషన్ ఏంటి? అంటే అతను నేను ఎస్ఐబికి వచ్చే ముందే అతను లొంగిపోయినారు. తర్వాత భాస్కర్ మర్డర్ కేసులో జైల్లో ఉన్నారు. జైలు నుంచి 2000లో వచ్చారు, బయట వచ్చారు. నేను ఎస్ఐబిలో ఉన్నప్పుడు 2-3 సార్లు కలిసినారు. అప్పుడు సరెండర్ అయినారు కదా, సో నక్సలైట్స్ యాక్టివిటీ గురించి అతనితో మాట్లాడితే దీని గురించి ఆయన చెప్పినారు. అంటే నక్సలైట్ యాక్టివిటీ ఎలా ఉంది, స్టేట్లో ఎలా ఉంది, అతనికి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, అది మనకి పోలీస్కి చెప్పినారు. అంటే ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తుండేవాడు ఎప్పటికప్పుడు? అంటే మావోయిస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తుండేవాళ్ళు? మీ వాళ్ళ సహకారం ఏ విధంగా ఉండేది అంటే డిపార్ట్మెంట్ నుంచి? అంటే ఆయనకి తెలిసిన సమాచారం మనకి ఇచ్చేవాడు. అంటే అప్పుడు జైల్లో ఉన్నప్పుడు అతనికి ఎట్లా అది సమాచారం ఎలా వస్తుంది అది మనకు తెలియదు. కానీ అతని దగ్గర ఏదైనా సమాచారం అయితే మనకి మన పోలీస్ టీంకి చెప్పేవాడు. అంటే అతను ఇచ్చిన సమాచారం పక్కాగా ఉండేది సార్? కొన్ని సమాచారం మనకి మంచి ఆధారాలు అప్పుడు ఉండేది. అండ్ దీనికి మనం అంటే ప్రివెంటివ్ స్టెప్స్ మనం కూడా తీసుకున్నాము. కొన్ని మంచిగానే ఇన్ఫర్మేషన్ అప్పుడు ఇచ్చారు. డిపార్ట్మెంట్ నుంచి మనీ ఇచ్చేది, మనకు సమాచారం ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు అదే అది నా దృష్టికి అది రాదు. అది ఒక టీం అతనితో డీల్ చేసేది. సో ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు ఇస్తారు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ మనకి రాదు. మన టీంకి కొంత అదే ఇది ఇస్తాము, కొంత అమౌంట్ ఇస్తాము, ఇన్ఫర్మేషన్ సేకరించాలి. వాళ్ళు దీంతో ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్కి వాల్యూ ఎంత ఉంది, ఆ దీంతో బట్టి వాళ్ళు ఇస్తారు. అంటే మెయిన్గా ఎస్ఐబి పెంచి పోషించింది నయీం అనే వ్యక్తిని అని చెప్పి డిపార్ట్మెంట్గా చాలామంది కూడా చెప్తున్నారు. ఎస్ఐబినే మొత్తం వెనకాల ఉంది నయీం అని చెప్పి. అంటే మీ దగ్గర నుంచి అప్పటి నుంచి మీరు మీ వాళ్ళు ఎవరైనా పూర్తిగా సహకారం అందించారు? తర్వాత మీరు వెళ్ళిన తర్వాత ఎలాంటి సహకారం ఉంది? అంటే అతను జైలు నుంచి వచ్చినాక ఒక 2 monthsలోనే నేను ఎస్ఐబి నుంచి వెళ్ళిపోయాను. తర్వాత అదే తను లొంగిపోయినారు కదా, సో అతని దగ్గర అయితే ఏదైనా సమాచారం వస్తే అది ఆ టీంకు ఇచ్చేది. కానీ నేను బయట వచ్చినాక మళ్ళీ అతనికి ఎట్లా ఇంటరాక్షన్ ఉంది ఎస్ఐబితో, అది నాకు దీనికి ఇన్ఫర్మేషన్ నాకు లేదు. అంటే మీతో ఏమన్నా మళ్ళీ తర్వాత కాంటాక్ట్లోకి వచ్చాడు సార్? తర్వాత మనతో కాంటాక్ట్ లేదు. తర్వాత మనం ఎస్ఐబి నుంచి బయట వచ్చేసినాం కదా, తర్వాత మనతో కాంటాక్ట్ లేదు. ఎస్ఐబితో అతనికి కాంటాక్ట్ ఉందా లేదా అది కూడా నేను చెప్పలేను. అంటే ఇప్పుడు చూస్తే చాలా మంది పోలీస్ ఆఫీసర్లు లింకులు ఉన్నాయి, వాళ్ళే డబ్బులు ఇచ్చారు, వాళ్ళే పెంచి పోయించారని చెప్తారు. ఈ డిపార్ట్మెంట్ పరంగా సాధ్యపడవు, ఎట్లా ఉంటుంది? అంటే అది దీని గురించి నేను ఎట్లా చెప్పగలను, నాకు అటువంటి సమాచారం ఏమీ లేదు. అదే చెప్తున్నారు, అది అటువంటి సమాచారం ఏదో మనం వింటాం, ఏదో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని ఉపయోగిస్తున్నారు. కానీ దీనిలో నిజమెంత అబద్ధం ఎంత మనం చెప్పలేము. అంటే అప్పుడు మీరు ఎస్ఐబిలో వాడారు కదా, అంటే ఇప్పుడు తర్వాత కూడా వాడుంటారు. కానీ మన ప్రొఫెషనల్ విధులు ఆడాము కదా మనం. అంటే అంత నక్సలైట్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దీనికి మనం వెరిఫై చేస్తాము, దీనిలో ఎంత నిజం, దీనిలో మనకి కొత్త విషయాలు దీనిలో ఉన్నాయా లేదా, లేకపోతే మనకి పాత విషయాలు ఉన్నాయి, అదే పాత విషయాలు చెప్తున్నారు, అది మనం వెరిఫై చేసి అప్పుడు మనం ఆ ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా మనం యూజ్ చేయాలి, అది ప్రొఫెషనల్ మేనర్లో మనం డీల్ చేసాము. అంటే మీరున్న టైంలో అతను ఇలాంటి ఎక్స్ట్రాక్షన్ కానీ పాల్పడడానికి మీకు సంగతి ఏమైనా వచ్చింది సార్? అటువంటి లేదు, అటువంటి ఏం సమాచారం లేదు.
ఫర్దర్గా తర్వాత మీరు సిటీ పోలీస్కి వచ్చారు, తర్వాత వేరియస్ డిపార్ట్మెంట్లు కూడా పనిచేస్తారు. అప్పుడన్నా మీకు సమాచారం వచ్చింది? అది మనకి సమాచారం అటువంటి రాదు. నా పోలీసులో నీడ్ టు నో బేసిస్ కదా. మీ కార్యపరిధిలో మీకు ఏదైనా కావాలంటే అది సమాచారం మీకు వస్తుంది. మీ కార్యపరిధిలో బయట అయితే అటువంటి సమాచారం రాదు, అది రాకూడదు. ఆ టైంలోనే మీరు కనుక కంట్రోల్ చేసి ఉంటే ఇప్పటివరకు ఇక్కడ పెరిగే అవకాశం లేదు. అంటే అప్పుడు మనం ప్రొఫెషనల్గానే డీల్ చేసాము. అండ్ అటువంటి కంప్లైంట్స్ ఆ టైంలో రాలేదు. ఎక్స్ట్రాక్షన్ కానీ ఇది ఇప్పుడు పేపర్లో చూస్తున్నాం సెటిల్మెంట్స్ కానీ అటువంటి కంప్లైంట్స్ అప్పుడు రాలేదు. కోవర్ట్గా వాడారు సార్ అతన్ని? నా అటువంటి లేదు లేదు, మనకి సమాచారం లేదు. డిపార్ట్మెంట్ మీద వస్తున్న వార్తలు విన్నట్టు మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? అంటే అంటే ఎవరైనా ఇండివిజువల్ ఆఫీసర్స్ అతన్ని దురుపయోగిస్తే అది మంచిది కాదు. కానీ ఆ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు అంటే రాకూడదు. ఏదో ఇండివిజువల్ ఆఫీసర్స్ ఆయనతో ఏదో డీల్ చేస్తే అది సంగతి వేరే. కానీ యాజ్ ఎ డిపార్ట్మెంట్ అతనికి ప్రొఫెషనల్గానే యూజ్ చేసింది. నయీం లొంగిపోయిన నయీంని పూర్తిగా డిపార్ట్మెంట్ పరంగా తాము యూజ్ చేసుకున్నాం, అతను ఇచ్చే సమాచారం ఎప్పటికప్పుడు వెరిఫై చేసి కొన్ని ఆపరేషన్లు చేస్తాం, అయితే కూడా సక్సెస్ అయినాయని చెప్పి అధికారులు అంటున్నారు. అంతేకాకుండా తాము అప్పుడు ఉన్న పరిస్థితిలో కేవలం ఒక ఇన్ఫార్మర్గా మాత్రం వాడుకున్నాం తప్పించి అతను బయట చేసే వ్యవహారాలకు సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే అప్పుడు ఇన్ఫార్మర్గా తాము కొద్ది కాలం పాటు ఎస్ఐబీలో ఉన్నప్పుడు ఇన్ఫార్మర్గా అతను ఉంచుకున్నాము. తర్వాత అతను ఇచ్చే సమాచారానికి ఎప్పటికప్పుడు కొంత అమౌంట్ కూడా చెల్లించాలని చెప్తున్నారు. అయితే ఏమైనప్పుడు ఆదిలోనే తుంచేయాల్సిన నయీంని పూర్తిగా ఇక్కడి వరకు ఎదిగేందుకు సహకరించారు కొంతమంది పోలీసు అధికారులు అని చెప్పినది పూర్తిగా వాస్తవం. దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోవైపు సిట్ అనేది కూడా ఇప్పటికీ దర్యాప్తు చేపట్టింది. దీంట్లో ఎవరెవరి పేర్లు వస్తాయని కూడా ఇంకా బయటపడాల్సిన అవసరం కూడా ఉంది. కెమెరా పర్సన్ రాకేష్ స్టేషన్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ.